నమస్కారమండి. మీలో చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే అమ్మో, అదో పెద్ద రాకెట్ సైన్స్, మనలాంటి వాళ్లకి అర్థం కాదు అనిపిస్తుందా? చాలామంది అలాగే అనుకుని దూరంగా ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్య మన ఇండియాలో ఐపీఓలు అనే ఒక పెద్ద వేవ్ నడుస్తోందండి. అసలు ఎంత పెద్ద వేవ్ అంటే ఒక్క 2025లోనే మొత్తం 17,75,000 కోట్ల రూపాయలు, అక్షరాల 1,75,000 కోట్లు కేవలం ఐపీఓల ద్వారా కంపెనీలు సంపాదించాయి. అంటే ఆలోచించండి, మార్కెట్ ఎంత యాక్టివ్గా ఉందో. సరే, ఈరోజు ఈ విశ్లేషణలో అసలు ఈ ఐపీఓ అంటే ఏంటి, చాలా సింపుల్గా మన ఇంట్లో మాట్లాడుకునే భాషలో తెలుసుకుందాం. ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా ఇండియాలో ఈ ఐపీఓ వేవ్ ఎందుకొచ్చింది, రెండవది చాలా ముఖ్యమైన రూల్ ఒకటుంది, మూడవది ఐపీఓ ఒక లాటరీ లాంటిది, 50-50 ఛాన్స్, ఆ తరువాత డిమాండ్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఫైనల్గా లిస్టింగ్ రోజున మీ డబ్బుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ క్లియర్గా చూద్దాం. రైట్, ఇక మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇండియాలో ఈ బిగ్ ఐపీఓ వేవ్. అసలు అందరూ ఎందుకు దీని గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇది ఊరికే వచ్చిపోయే ట్రెండ్ కాదండి, మన ఎకానమీలోనే ఒక పెద్ద మార్పు ఇది. ఓకే, ముందుగా ఐపీఓ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ల బిజినెస్ని ఇంకా పెంచుకోవడానికి ఫస్ట్ టైం వాళ్ళ షేర్లని మనలాంటి పబ్లిక్కి అమ్ముతుందన్నమాట. దాని ద్వారా వాళ్ళకి డబ్బులొస్తాయి, మనకి ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టే అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశం తీసుకునే ముందు ఇక రెండవది, ఇది చాలా చాలా ముఖ్యమైన నియమం. మీరు ఇన్వెస్ట్ చెయ్యాలి అని ఆలోచించే ముందే ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కేవలం మీ దగ్గరున్న ఫ్రీ క్యాష్ మాత్రమే వాడాలి. ఫ్రీ క్యాష్ అంటే ఏంటి? మీ ఖర్చులన్నీ పోగా, మీ అవసరాలన్నీ తీరిపోగా పక్కన ఖాళీగా ఉన్న డబ్బు మాత్రమే. అప్పు చేసిన డబ్బులు, లోన్లు లేదా అత్యవసరాల కోసం దాచుకున్న డబ్బుని అస్సలు టచ్ చేయొద్దు. ఇది మొదటి రూల్, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. సరే, మూడో పాయింట్, ఐపీఓ అనేది ఒక లాటరీ లాంటిది. అంటే 50-50 ఛాన్స్. ఇందులో ఎంత పెద్ద రిటర్న్స్కి అవకాశముందో అంతే కఠినమైన నిజం కూడా ఉంది. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలాగో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన డబ్బులు బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో పడి ఉంటే ఎంత వడ్డీ వస్తుంది? చాలా తక్కువ కదా. అదే ఒక మంచి ఐపీఓలో పెడితే కేవలం 10-15 రోజుల్లోనే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య వచ్చిన కొన్ని ఐపీఓలైతే లిస్టింగ్ రోజునే అద్భుతమైన లాభాలిచ్చేయండి. ఒక చిన్న లెక్క చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరొక 15,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, దానికి లిస్టింగ్ రోజున 80% లాభం వచ్చిందంటే మీ 15,000 ఒక్క రోజులోనే దాదాపు 27,000 అయిపోతుంది. బావుంది కదా? కానీ ఇక్కడే మనం వాస్తవాన్ని కూడా చూడాలి. ఆశ ఎంత ఉందో రిస్క్ కూడా అంతే ఉంది. 2025లో మార్కెట్లోకి వచ్చిన 102 ఐపీఓలలో కరెక్ట్గా సగం, అంటే 50% మాత్రమే లాభాలిచ్చాయి. మిగిలిన 50% పెట్టిన దానికన్నా తక్కువ ధరకే లిస్ట్ అయ్యాయి. సో ఇక్కడ గ్యారంటీ అనేది లేదు, ఇది కేవలం ఒక అవకాశం మాత్రమే. ఇది చాలా ముఖ్యం. అయితే ఇక్కడే ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది. మనం ఐపీఓకి అప్లై చేయగానే మనకి షేర్లు వచ్చేస్తాయని అనుకోవద్దు. ఇది ఒక లాటరీ సిస్టమ్ లాంటిది. అప్లై చేసిన అందరికీ రావు. అసలు ఈ షేర్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, మనకి షేర్లు రావాలంటే ఏం చెయ్యాలి, ఈ లాజిక్ అంతా మీకు కావాలంటే కింద కామెంట్స్లో ఐపీఓ పార్ట్ 2 అని టైప్ చేయండి. మీ రెస్పాన్స్ను బట్టి దానిమీద నేను నెక్స్ట్ విశ్లేషణ చేస్తాను. ఓకే, 4వ పాయింట్, అసలు ఏ ఐపీఓకి డిమాండ్ ఉందో ఎలా తెలుసుకోవాలి? దీనికోసం ఎవ్వర్నీ అడగక్కర్లేదు, మీ అంతట మీరే చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఏంటో చూద్దాం. చూడండి, చాలా సింపుల్. మీ డీమ్యాట్ అకౌంట్ యాప్ ఓపెన్ చేయండి. అందులో ఐపీఓ డాష్బోర్డ్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు సబ్స్క్రిప్షన్ నంబర్లు కనిపిస్తాయి. ఒక ఐపీఓకి ఎన్ని రెట్లు ఎక్కువ మంది అప్లై చేశారో ఆ నంబర్ చూపిస్తుంది. ఆ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే మార్కెట్లో ఆ ఐపీఓ మీద అంత బజ్ ఉందని అర్థం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, కేవలం బజ్ చూసి అప్లై చేయొద్దు. మీ సొంత రీసెర్చ్ కూడా చాలా ముఖ్యం. ఇక ఫైనల్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్, లిస్టింగ్ డే ఇంకా మీ డబ్బులు. మీరు అప్లై చేసేశారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఓకే, మీకో ఐపీఓ అలాటయ్యింది అనుకుందాం. లిస్టింగ్ రోజున ఏం చెయ్యాలి? బేసిక్గా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. చాయిస్ 1,
మీరనుకున్నంత లాభం వచ్చింది, టార్గెట్ రీచ్ అయ్యింది అనుకుంటే వెంటనే అమ్మేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. చాయిస్ 2, లేదు ఈ కంపెనీ చాలా మంచిది, దీనికి లాంగ్ టర్మ్లో మంచి భవిష్యత్తు ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు దాన్ని హోల్డ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఈ నిర్ణయం పూర్తిగా మీ స్వంత రీసెర్చ్ మీదే ఆధారపడి ఉండాలి. చాలా మంది కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారికి ఒక పెద్ద భయముంటుంది. అయ్యో, ఒకవేళ నాకు ఐపీఓ రాకపోతే నా డబ్బులు పోయినట్టేనా అని. దానికి సమాధానం అస్సలు కాదు. అబ్సల్యూట్లీ నాట్. మీకు షేర్లు రాకపోతే మీరు కట్టిన డబ్బులు 100% సేఫ్గా ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్కి తిరిగి వచ్చేస్తాయి. ఒక్క రూపాయి కూడా కట్టవదు, ఎలాంటి ఛార్జీలు ఉండవు. సో ఆ విషయంలో ఎలాంటి భయం అక్కర్లేదు. రైట్. సో ఈరోజు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటి? 1, ఇండియన్ ఐపీఓ మార్కెట్ బూమ్లో ఉంది. 2, కేవలం ఫ్రీ క్యాష్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. 3, లాభాలనేవి 50-50 ఛాన్స్, గ్యారంటీ కాదు. 4, డిమాండ్ మీరే చెక్ చేసుకోవచ్చు. 5, షేర్లు రాకపోయినా మీ డబ్బు సేఫ్. చూడండి, డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు, అది నిజం. కానీ మన దగ్గర సరైన నాలెడ్జ్ ఉంటే ఆ డబ్బునే మనం ఇంకా పెంచుకోవచ్చు. అందుకే ఐపీఓల గురించి ఇంకా లోతుగా తెలుసుకోండి, మీ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండండి. ఒక ముఖ్య గమనిక, ఐపీఓ లిస్టింగ్ లాభాలు ఎప్పుడూ గ్యారంటీ కాదు. కొన్ని లాభాలిస్తే కొన్ని నష్టాలు కూడా ఇవ్వచ్చు. ఈ విశ్లేషణ కేవలం మీ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాను. సరే, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఐపీఓల గురించి మీలో ఇంకా ఆసక్తిని రేపుతున్న ఆ ఒక్క విషయమేంటి? మీకు ఇంకా ఏం తెలుసుకోవాలనుంది? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. జై హింద్.